నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి వరంగల్ శ్రీనివాస్ అన్న ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం అన్న. నమస్తే. నమస్తే. పరిచయం అక్కర్లేని పేరు కాబట్టి నేను పెద్దగా ఇంట్రడక్షన్ కూడా ఏం చెప్పలే. ఏమైనా బాధ అనిపించిందా అన్న? ఇది మూడోసారి కదా మనం ఈ ఛానల్ నుండి మీ ప్రేక్షకులకు నేను బాగా సుపరిచితుడిని. అవసరమే లేదు, ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఈ ప్రేక్షకులకు అవసరం లేదు, తెలంగాణ ప్రజలకు అవసరం లేదు, రెండు రాష్ట్ర తెలుగు ప్రజలకు కూడా అవసరం లేని పేరు వరంగల్ శ్రీనివాస్ అన్న. నిమ్మలంగా ఉన్నారా అన్న? ఇప్పుడు అన్ని తీర్ల అంటే మనది మనం బాగున్నాం. అన్ని తీర్ల బాగున్నారా అంటున్నాను. ఆర్థికంగా? ఆర్థికం అంటే నేను చిన్న నౌకరు చేస్తాను. నేను నాన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఉండే సిసిఎస్లో క్రైమ్ బ్రాంచ్ పోలీస్ డిపార్ట్మెంట్లో డెకాయిడ్స్ కార్డ్గా పనిచేసిండు. నాన్న చనిపోతే కారుణ్య నియామకం కింద నాకు జాబ్ వచ్చింది. అదే జీతం తీసుకుంటా, ఎప్పుడన్నా పాటలు రాసుకుంటాం. అన్న, తెలంగాణ ఉద్యమంలో మీరు ఉన్నారా అసలు? తెలంగాణ ఉద్యమంలో పార్టీ ప్రధాన పాత్ర పోషించింది. అందులో కీలకమైన పాత్ర నేను పోషించింది. కీలకమైన పాత్ర పోషించారు. రైట్. అంటే మీలాంటి వాళ్ళు చాలామంది అనే అంశం ఏంది అని అంటే, ఈ 10 ఏళ్ల కాలంలో మాట్లాంటి వాళ్ళని చాలామందిని కూడా గుర్తుపెట్టుకోలే అని అన్నారు. మరి వీళ్ళు కూడా మర్చిపోయారు కదా అని నేను అంటున్నాను. ఎవరు మర్చిపోయారు? ఇప్పుడు వచ్చిన వాళ్ళు అంటే ఇప్పుడే వాళ్ళు మూట చదువుకుంటారా? మూట ఇంటికి తీసుకోవడానిక, తెలంగాణ ప్రజలకు ఇవ్వడానిక? లేదు, అంటే తెలంగాణ ప్రజలకు ఇస్తారు అనే నమ్మకం ఉంది. ఇస్తున్నట్టు కూడా తెలుస్తున్నది, ఇస్తున్నారు కూడా. ఉద్యమకారులు కూడా గుర్తిస్తారు అనే నమ్మకం ఉంది. అందుకే మేము ఖచ్చితంగా గుర్తించే పార్టీ అని చెప్పి మా వంతు సపోర్ట్ కూడా చేసినాం. రైట్. అంటే మీరు ఓ రచయిత, ఓ గాయకులు కాబట్టి నేను మిమ్మల్ని కొన్ని అంశాలు అడుగుదాం అనుకుంటున్నాను. మొన్న వచ్చినటువంటి తెలంగాణ యాంథమ్ ఏదైతే ఉందో, జయ జయ హే తెలంగాణ, దానికి మ్యూజిక్ డైరెక్టర్గా ఎంఎం కీరవాణి గారు ఉండడం న్యాయమా, అన్యాయమా, ద్రోహమా? ఎంఎం కీరవాణి గారు సరస్వతి పుత్రుడు. ఆయన సంగీతానికి మూల విరాట్ పర్వం అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన సంగీతంలో వచ్చిన ప్రతి సినిమా, అది ఏ సామాజిక, జానపద, పౌరాణిక ఎలాంటి సినిమాని కూడా పరిపూర్ణంగా న్యాయం చేసే గొప్ప సంగీత దర్శకులు. ఎందుకంటే అది ఎంత గొప్ప చిత్రమైనప్పుడు కూడా సినిమా మనం లోపల వచ్చి చూస్తే ఆ సబ్జెక్ట్ ఏంటిది, ఆ హీరో ఎలాంటి ఫైట్లు చేస్తున్నాడు, ఎట్లా యాక్షన్ చేస్తున్నాడు అనేది కనబడుతుంది. కానీ పాట ప్రేక్షకుడిని చెవులు బట్టి తీసుకుపోయి కుర్చీలో కూర్చుండబెట్టి పరద మీది ఆ ప్రదర్శన చూపిస్తుంది. సినిమా కంటే ముందే బయటకు విడుదలయ్యేది పాట. అట్లా జనాల్ని థియేటర్కి పిలిపించేది పెళ్ళికొడుకు ఒక్కడే, ఎంఎం కీరవాణి గారు. ఇప్పుడు అంటే చూస్తున్న ప్రేక్షకులు కనుక, లేకపోతే చూస్తున్నటువంటి మీ అభిమానులు కనుక, లేకపోతే చూస్తున్నటువంటి తెలంగాణ ప్రజలు కనుక, ఈ వరంగల్ శ్రీనివాసు ఆంధ్ర వాస్తవ్యుడైనటువంటి ఎంఎం కీరవాణి లేబడుతుండు అని ఈ ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళు అనుకుంటే ఏం చెప్తారు వాళ్ళకు? తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర ప్రాంతం అనకుండా ఈవెన్ ఇందిరాగాంధీ గారితో సహా, ఇందిరమ్మ ఆ తల్లి శ్రీకృష్ణుడి ఫోటో చూసి ఎన్టీ రామారావుది చూసి కొబ్బరికాయ కొట్టిందట, మొక్కిందట కృష్ణ పరమాత్ముడు అనుకుని. అంటే అందరినీ, అన్ని ప్రాంతాల వాళ్ళని మెప్పించి ఒప్పించి తన విజిల్స్, క్లాప్స్ కొట్టించుకొని రాజకీయ రంగంలో కూడా అతి అద్భుతమైన ఓట్లతో గెలిచి తన ప్రభుత్వాన్ని అద్భుతంగా చేసి, చాలా తనకు నచ్చని, జనాలకు నచ్చని అంశాలను తీసేసి ప్రజలకు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి 1 రూపాయి జీతం తీసుకొని పరిపాలన చేసిన ఎన్టీ రామారావు గారే నిమ్మకూరు వాస్తవ్యులు. మన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు వంగర, తెలంగాణ, కరీంనగర్ జిల్లా. ఆయనతోని సోలో కార్డు అంటే సినిమాలో ఎన్ని పాటలు ఉంటాయో అన్ని పాటలు సి నారాయణ రెడ్డి గారితో రాయించుకున్నారు. అప్పుడే లేదు ఆంధ్ర తెలంగాణ అని చెప్పి. ఒకటే కళాకారులకు మాత్రం నేను చెప్తున్న వరంగల్ శ్రీనివాస్ గారు, కళాకారులకు రంగులు, రూపులు, ప్రాంతాలు, భేదాలు, పార్టీలతోని, కులాలతోని, మతాలతోని అన్నిటినీ కలిపి ఏకం చేసేటోడే కళాకారుడు.
కోడి కంటే ముందు కూసేవాడే కళాకారుడు. అతనికి ఈ ప్రాంతాలు భేదాలు ఎందుకు? ఇప్పుడు చంద్రబోస్ అన్న ఉన్నారు. చంద్రబోస్ అన్నకు ఎవరు ఇస్తున్నారు అవకాశాలు? మొట్టమొదటి రాంధారావు గారు ఇచ్చారు. అంటే కంటిన్యూషన్గా చాలామంది ఆయనకు అవకాశాలు ఇచ్చారు. తెలంగాణలో వాళ్ళు ఎంతమంది లేరు? త్యాగరాజు విలన్, ప్రభాకర్ రెడ్డి గారు, ఎంతోమంది గొప్ప గొప్ప కళాకారులు. ఇంతవరకు 69లో మొదలైన తెలంగాణ ఉద్యమం సినిమా రంగంలో మాత్రం ఎలాంటి పగలు పంతాలు కుళ్ళు కుట్రలు లేకుండా అందరం మన కళాకారులం పై అని కలుపుకోపోయింది. వరంగల్ శ్రీనివాసం ఆంధ్ర వాళ్ళకి సపోర్ట్ కాదు, వీళ్ళకి సపోర్ట్ కాదు, వాళ్ళకి సపోర్ట్ కాదు. కళారంగం కళాకారులకు ప్రాణం. ఎందుకంటే ఇప్పుడు నేను రికార్డ్ చేసే పాటలు నాకు దాసరి నారాయణరావు గారు మొట్టమొదటి అవకాశం ఇచ్చింది ఆర్ నారాయణమూర్తి గారు చలో అసెంబ్లీ సినిమాలో. ఆ తర్వాత దాసరి నారాయణరావు గారు మీ దగ్గర అరే నీ పేరే వరంగల్ శ్రీనివాసని పెట్టుకున్న తెలంగాణ చల్ వీడెందుకు ఇంకా రాష్ట్రాలు చాలామంది ఉన్నారు అని వాళ్ళంటే నేను ఇలా రాయకపోతే సినిమాకి. కానీ తెలంగాణలో చాలామంది కళాకారులు ఉన్నారు, చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. అయినా కూడా ఎంఎం కీరవాణి ఎందుకు, ఎంఎం కీరవాణి తోటే అవుతుందా ఇంకా ఎవరు లేరా అన్న ప్రశ్నకు మీరు ఏం సమాధానం చెప్తారు? ఒకటి జిఎల్ నామదేవ్ గారు చాలా గొప్ప సంగీత దర్శకులు. తమ్ముడు రవి ఆల కూడా చాలా గొప్ప సంగీత, చిన్ని చరణ్ కూడా చాలా గొప్ప సంగీత దర్శకుడు, లిరికిస్ట్. అద్భుతమైన తత్వాలు లాంటి పాటలు. మా మానవ ఒక బోధి ధర్ముడు కదా, బోధి వృక్షం కింద బోధన చేసినట్టు ఒక గౌతమ బుద్ధిని బోధనలాగా రాసే గొప్ప టాలెంట్ ఉన్న తమ్ముడు చిన్ని చరణ్. అయితే ఇక్కడ ఏంటంటే నేను కూడా కొన్ని పాటలు ఇదే మీరు అంటున్న జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం ఎవరి వాళ్ళే జబ్బలు జరుచుకుంటున్నారు. కేసీఆర్ గారు పాటల విషయంలో నాకు ప్రథమ స్థానం ఇచ్చి చాలామంది గొప్ప కవులను పిలిచి వాళ్ళతో మీటింగ్లు పెట్టి తమ్మి వీళ్ళతో కాదు తమ్మి జనంలో పోయే బాణీలంటే నీ అని చెప్పి లాస్ట్కు రాష్ట్రకి జై చేతన కాగాణు వందే మాతరం, రాష్ట్రభక్తి ప్రేరణ కాగాణు వందే మాతరం, వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. ఈ బాణి తీసుకొని ఇది బాగుందని చెప్పి జై తెలంగాణ జెండాలెత్తి జై జై అన్నది నేటి తరం, ఆత్మగౌరవ పరిరక్షణకై ప్రతినభూని నది మాతరం, వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై భారత్ మాత జై జై భారత్ మాత అని ఆ పాట, ఈ బానికి ఆ పదాలు చేకూర్చి ఆ పాట ఒకటి జయ జయ హే తెలంగాణ క్యాసెట్ పేరు. అందులో మన ఓటు మన తెలంగాణకే అన్నో రామన్న, మన ఓటు మన కారు గుర్తుకే అక్కో సీతక్క. అది యువతరమా నవతరమా ఇదే అదను కదలి రమ్ము తెలంగాణ యువతరమా తెలంగాణ నవతరమా. ఈ పాట ముఖ్యమంత్రి నాని తెగ మురిసిపోకు బాబు, మే 10 తెల్లారి తమరి దారి ఇంటి దారి, పొడిసేటి పొద్దోల ఎలమంద పోరు దారింట పోతుండే ఎలమంద. ఆ పాట ఇది తూతు మంత్రంగాళ్ళు మల్లె చన్నావో మల్లె చన్నా అనే పాట. అందులోనే జయ జయ హే తెలంగాణ అనే పాట. ఇక్కడ చూడండి సంగీత దర్శకులు అందరూ చాలా గొప్పవాళ్ళు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే జయ జయ హే తెలంగాణ దీన్ని కొంచెం సంగీత పరంగా అద్భుతంగా ఒక ఉన్న పాటల కంటే తీన్మార్ పాటల కంటే ఇది అద్భుతంగా ఒక ప్రార్థన గీతంలాగా ఉండాలని చెప్పి దానికి రామాచారన్న అతను ఒక గొప్ప వటవృక్షం లాంటి సంగీత విద్వాంసుడు. తన దగ్గర అదొక కార్ఖానా, ఒక కార్ఖానా లాగా చాలామంది వందల వేలాది మంది పిల్లలకు తను సంగీత శిక్షణ ఇస్తూ ఉంటాడు. ఇతను కీరవాణి గారి దగ్గర చాలా సినిమాలకు పనిచేసిండు. అన్నమయ్య, శ్రీరామదాసు, మంజునాథ చరిత్ర, కీరవాణి గారు సంగీతం చేసే చాలా సినిమాలలో అద్భుతమైన మొదటి పాత్ర ఉంటుంది రామాచారి గారి దగ్గర. మేము అప్పుడు కీరవాణి దగ్గర దానికి పోలేము కాబట్టి రామాచారి గారిని ఇస్తే
జయ జయ హే తెలంగాణ, యువతరమా నవతరమా, జై తెలంగాణ జెండలు, ఈ 3 పాటలు తను మ్యూజిక్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ పాటలలో మిగతా పాటలు నేను మ్యూజిక్ చేసిన. అందులో జయ జయ హే తెలంగాణ అనే పాట రసమయ్య బాలకృష్ణ మద్రాసు పోయి డిఆర్ నారాయణతో పాడించుకొని వచ్చాడు. అప్పుడు కేసీఆర్ గారిని ఈ గొంతుల పసలేదు ఇదద్దు అని చెప్పి, గుడి వెనక గుడిసెదానా గుండీల రైకదానా నీ గుణం నాకు తెలుసునే జారుబోతు లక్ష్మి అని ఈ పాట పాడినేనే అని చెప్పి రామకృష్ణ గారి పేరు చెప్పడం జరిగింది. రామకృష్ణ గారితో నేను సనా యాదిరెడ్డి గారి స్టూడియోలో 3 గంటల చిల్లర టైంలో నేను పాడించిన. ఆయన నన్ను అద్భుతంగా బ్లెస్ చేసాడు. ఎక్కడ కూడా కాంప్రమైజ్గా మీరే వాడించారు దగ్గర ఉండి? నేనే పాడించాను. నిజం ఇది. రామకృష్ణ గారు క్యాబిన్లో మౌత్ ముందుంటే, సార్ ఇక్కడ ఇట్లా, ఇక్కడ ఇట్లా, ఇక్కడ ఈ పదం ఇట్లా కొంచెం ట్రెస్ చేసి పాడండి అని చెప్పి ఆయన చెప్పిన వాళ్ళు మీకు పాడైతే సులువే అవుతుంది. అవును, నేనే పాడించిన. అంటే ఆయన చాలా గొప్ప గాయకులు, చాలా అద్భుతమైన పాటలు పాడిన ఆయన పాటలు పాడిన సినిమాలు చాలా హిట్ అయినాయి. కానీ ఈ పాట నేను పాడించిన కాబట్టి ఆ పాటకు అనుగుణంగా నాకు నచ్చే విధంగా, అది కేసీఆర్ గారికి కూడా నచ్చే విధంగా అది రికార్డ్ చేయించడం జరిగింది. ఒకసారి మీరు వాడురన్న ఆ పాట. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒకటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. ఈ పాట రామకృష్ణతో పాడేయడం జరిగింది. అదే ముఖ్యమంత్రి నా నీ తెగ మురిసిపోకు బాబ్ రసమయ్య బాలకృష్ణతో నేను పాడించిన. పొడిసేటి పొద్దోల ఎలమందా నేనల కిషోర్తో నేను పాడించిన. ఆ తర్వాత యువతరమా నవతరమా ఇదే అదను కదలి రమ్ము తెలంగాణ యువతరమా, ఇది మంచి మెలోడీ వాయిస్ ఉంటే బాగుంటుందని చెప్పి రమణన్నతో పాడించిన. గొప్ప గాయకులు రమణన్న గారు కూడా, ఆయనతో నేను చాలా పాటలు పాడించిన. ఈ పాట పాడిస్తే ఎందుకో కొంచెం ఇంకా వెయిట్ ఉంటే బాగుంటుందని చెప్పి శ్రీకాంత్ అన్న అనంతపురం వాసి శ్రీకాంత్ అన్న గొప్ప గాయకులు, మాయాదారి మైసమ్మ సినిమాలు పాడిన గాయకులు, చాలా సినిమాలు పాడిన గొప్ప గాయకులు, ఆయనతో పాడేయడం జరిగింది. వివిధ పాటలు, అన్ని పాటలు అప్పుడే ప్రాంతాల భేదాలు లేకుండా జయ జయ తెలంగాణకి అసెట్ ఇచ్చింది. అప్పుడే అంత మంచిగా పాడేయడం జరిగింది. సరే, అంటే మీరు ఇన్ని పాటలకు మ్యూజిక్ డైరెక్షన్ చేసిర్రు, మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారు, మీ వాణి చాలా చాలా విన్నారు ప్రజలు కూడా. కానీ మీరు నిజంగా చెప్పండి, ఇది ఒప్పుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వరంగల్ శ్రీనివాస్ సైడ్ అయిపోయిండు, సైడ్ చేసిర్రు, సైడ్ కాబడ్డాడు అంటే ఏమంటారు మీరు? ఒప్పుకోరు దీన్ని. నన్ను ఫస్ట్ అవును అని అన్న తర్వాత మీరు సమాధానం చెప్పండి. నన్ను సైడ్ చేసిర్రు, అవును సైడ్ చేసిర్రు. ఆ సైడ్ చేసే పద్ధతుల్లో ఉన్న ఆ కరుకుతనం అది నాకు నచ్చక నేను కూడా సైడ్ అయిపోయాను. ఏ కదం పీచే అన్నారు, నేను 2 కదం పీచే పోయినా. అవసరం మనము అంటే అవసరమే కదా. మీ అట్లాంటి వాళ్ళు తెలంగాణ కావాల్సిన అవసరం అయితే ఉన్నది. మీలాంటి బాణి తెలంగాణకు వినిపించాల్సిన అవసరం మీకు కూడా ఉన్నది. ఎందుకు ఒకళ్ళు తొక్కితే సీనన్న తొక్కబడ్డాడు, తొక్కివేసిందంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తాత పేరు బొడ్డు చంద్రయ్య, మా నాయన పేరు బొడ్డు నర్సయ్య, అమ్మ పేరు బొడ్డు లింగమ్మ. అగో వాళ్ళ రక్తంతో నేను బయటకు వచ్చినండి. మా తాత ఎన్నడు నేను మా నాయన తండ్రి మా తాత చంద్రయ్య చుట్టు 10 ఊళ్ళకు పేరు పోయిండురా, పలానా చంద్రయ్య మనమన్నంటే చాలు ఎవల నోట విన్న మా తాత ముచ్చటే. చంద్రాయుధం చేతబట్టుకునేటోడు, కల్లె వెయ్యను గుర్రం ఎక్కిపోయేటోడు, ఆజానుబావుడు చెయ్యెత్తాందడు, 2 మనుషులు అవురుకున్నవురడు, చూడ సక్కని విగ్రమయ్య మీ తాత శుద్ధులెన్నో తెలిసినోడు. మంది మాటిన నోడు మాటంట బడనోడు, కండ్లతో చూసిందే ఖచ్చితంగంటోడు, ఎవల జోలికి పోడు ఎవల వార్తకు పోడు, ఎక్కడున్నా కానీ తన ఎంట 10 మంది. తప్పు చేయడు, తప్పు చేస్తే ఒప్పుకోడు, ఊరికి 10 దిక్కు కులవులా కుల పెద్ద. ఎంతటో నీకైనా తల వంచలేతాను, 1000 మందిల మాట గెలిపించుకుంటోడు,
నిండు బంతిల భోజనాలు మీ తాత నిత్య పండుగ చేసేటోడు, స్వార్థం అంటే తెలివనోడు, చంద్రయ్య మంది మేలే ఓరటోడు, ఎంతటో నీకైనా తల వంచలే తాను, ఎవని కాళ్ళు వంగి మొక్కలేదు సీను. కాళ్ళు మొక్కి పదవులు తెచ్చుకుంటుండే కాదు. మరి మొక్కుంటే మొక్కినోళ్ళకే ఇలా పదవులు వచ్చినాయా, ఆ 10 ఏళ్ళు అనుభవించిరా అంటే ఏం చెప్తారన్న మీరు? మొక్కినోళ్ళకే, పైసలు ఉన్నోళ్ళకే, అన్ని తీర్ల పనిచేసిన వాళ్ళకే వచ్చినాయి. నేను తెలంగాణ మళ్ళీ చెప్పన్నా, నువ్వు నిజంగా క్లియర్గా మొక్కినోళ్ళకే పదవులు వచ్చినాయా ఆ కాలంలో? మొక్కినోళ్ళకు టికెట్లు వచ్చినాయి, పైసలున్నోళ్ళకి టికెట్లు వచ్చినాయి. తెలంగాణ వాదం మా పాట నా నాయకులను గెలిపించింది కాదని నిజంగా తెలంగాణ గడ్డ మీద పుడితే ఎవరినైనా రొమ్ము మీద చేసుకొని చెప్పమానండి. మా పాట ముందు వరుసలో నడిచింది, మా పాట ముందు పోతే వెనక నాయకుడు వేడు. ఆ టికెట్ల కాడ కూడా మొక్కి పైసలు ఇచ్చి తెచ్చుకున్నాం. ఓకే, అంటే మీ పాటలు పాడే దాంట్లో కావచ్చు, మీ కళాకారుల బృందంలో కూడా రసమాయి లాంటి వాళ్ళను ఎమ్మెల్యేలు కూడా చేసింది కదా గత ప్రభుత్వం, కాదంటారా దీన్ని? అవునంట, ఎందుకంటే రసమాయిని ఎమ్మెల్యే చేసింది, సాంస్కృతిక సారథికి క్యాబినెట్ హోదా చైర్మన్ చేసింది, మేమెట్లా కాదంటాం? రసమాయి బాలకృష్ణ, నేనేమంటున్నా, అన్ని విధాల పనిచేసిన వాళ్ళకు గుర్తింపు వచ్చింది. మేము అన్నీ మాకొక రుబాబు ఏముందంటే, నా దగ్గర అద్భుతమైన పాట ఉన్నది, అదే నా పొగరు, నా పాట అద్భుతంగా ముందు నడుస్తుంది, మళ్ళీ వెనుకకు వచ్చి కాళ్ళు మొక్కవలసిన అవసరం లేదని చెప్పి ఉన్నాడు. ఇప్పుడు ఒక మాట, నీ కొడుకు ఉన్నాడు, నీ కొడుకు తప్పు చేసిండని ఎవడో బయట వచ్చి చెప్తే నీ కొడుకు నీసేం పాసింపజారుతావు, నీ కొడుకు ఎట్లాంటోడో, నీకు పుట్టిన కొడుకు ఎట్లాంటోడో, నీ ఇంట్లో పెరిగినోడు, నీ ఇంట్లో పుట్టినోడు ఎట్లాంటోడో నీకు తెలిసి ఉండాలి కదా. చెప్పుడు మాటలు చేటు కదా, మంది మాటలు పట్టుకొని మారుమానం పోతే మళ్ళీ వచ్చేసరికి ఇల్లు కాలిపోయిందట అట్లా. ఎందుకంటే అప్పుడు కాళ్ళకు సరిగ్గా చెప్పులు లేకున్నా కూడా ఎప్పటికి ఇవే దారాలకు ఇవే తాళ్ళు, బంగారం ఎప్పుడు పెట్టలే 10 కోట్లు ఇస్తామన్నా కూడా అమ్ముడు పోలే. సూట్ కేసు టోకెన్ అడ్వాన్స్ అన్న కూడా మీ ఇండ్ల మీద జెండాలు వస్తాం, కొంటారా మమ్మల్ని, కళాకారులు అమ్ముడు పోతారా, కొనగలరా, మేము తెలంగాణ ఉద్యమకారులం, రాష్ట్ర సాధన కోసం పోరాటం చేస్తున్నామని చెప్పి రువాబుకున్నాం. మరి అంటే ఆ రోజే కాళ్ళు మొక్కితే, ఆ రోజే ఆ సూట్ కేసులు తీసుకుంటే ఇవాళ వరంగల్ శ్రీనివాస్ లగ్జరీ కార్లో తిరిగేటోడు కదా అద్భుతంగా. కానీ నాకు వచ్చిన అడ్డొకటే, మా తాత పేరు చంద్రయ్య, మా నాయన పేరు నరసయ్య, వాళ్ళు ఎప్పుడు తలడు వంచలే, ఆ రక్తాన్ని పుట్టినవన్నీ ఇంకెప్పుడు కూడా తలడు వంచా. అసలు జీవితంలో వంచరా? ఇక అసలే వంచాలి. ఎందుకు వంచాలి? తల వంచేటోడు ఎవడు వంచుతాడు? తల తప్పు చేసినోడు, తప్పించుగా తిరిగేటోడు తల వంచుతాడు. అంటే అన్నిసార్లు నెగ్గాలనే చూడద్దు. తల ఒక్క దగ్గర ఎవరైనా కూడా, ఈవెన్ దేవారు, ఎందుకంటే గొప్ప గొప్ప నాయకులు కూడా తల వంచేది ఒక మంగళైన ముంగడ తల వస్తారు, కన్న తల్లిదండ్రుల దగ్గర వస్తారు, వాళ్ళకి నిజంగా భక్తి ఉంటే దేవుని దగ్గర తల వంచి మొక్కుతారు. అంతేగాని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తల వంచేది లేదు, ఏదో లబ్ధి పొందుతామని. ఆ రోజు పిలిచి పదవులు ఇవ్వలేదు కాబట్టి పదవులు వచ్చిన వాళ్ళను కాళ్ళు మొక్కిర్రు అని అంటున్నారు మీరు, అంతేనా? తెలంగాణ ఉద్యమంలో ఇందాక మీరు ఫస్ట్ తొలుత అడిగిన ప్రశ్నలో చెప్పిన నేను ఏమనంటే, తెలంగాణ ఉద్యమంలో మీరు పనిచేసినట్టు కీలకమైన పాత్ర పోషించిన నేను తెలంగాణ ఉద్యమంలో అద్భుతమైన పాటలు ఒకటే. క్రాంతి గారు, నేనేమంటానంటే తెలంగాణ ఉద్యమంలో పాటలు చాలామంది రాసిండ్రు, కానీ ప్రశ్నించే పాటలు, విమర్శాత్మకమైన, ఇది కాంట్రవర్షన్ పాటలు, వలసాంధ్రుల్ని ఇష్టం వచ్చినట్టు కాల్ చేసిపోండి అని చెప్పి, మర్యాదగా కాల్ చేయండి అంటే కాల్ చేయకపోతే మెడలు పట్టి బయటికి నూకి గిన్నెలు బోళ్ళని బయటేసి తలుపుకు డబల్ తాళాలు వేసినట్టు రాసింది నేను. ఒక ప్రభుత్వ ఉద్యోగిని అయ్యండి ఆ సాహసం ఎవ్వరూ చేయరు. ఛాలెంజ్ చేస్తాను నేను. ఒక ప్రభుత్వ ఉద్యోగి విమర్శాత్మకమైన పాటలు రాస్తాడంటే వాడి కాళ్ళు మొక్కుతా, కానీ నేను రాసిన నౌకరు నేను బేఖాతరు చేసిన, నౌకరు ఉంటేంది లేకుంటేది.
రాష్ట్రం వస్తుంది. అరే ప్రాణాలు ఇస్తాను పోయి చాలామంది, అంతకంటే పెద్ద గొప్పేం కాదు కదా. మరి అంతగానం అనుకున్నారు, మరి అంతగానం చేసిన నన్ను ఇదంతా నేనే చేసిన కదా, మీరు నాకేమైనా నియమం చెప్పి నేను అడుగుతానా? అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు కదా, సొంత అన్నం ఆ అమ్మాయినా కూడా అడగందే అన్నం పెట్టదు అని అంటారు. అడిగితే తప్పేముండే, అడగపోయారు మరి అప్పుడు. నేను ఏమంటానంటే, ఆ, ఇప్పుడు నాతో పని చేయించుకున్న నేతనే గొప్పగా భావించుకున్నాను. అస్తమానం ఆయన దగ్గరనే కూర్చుండి పనిచేసిన. ఉమ్, నువ్వు గిట్లా చూడకపోవచ్చు కనీసం ఏమడుకుంటాం? అడిగంతే అమ్మాయిని అన్నం పెట్టగానే ఆ అన్నం అవసరం లేదు, ఉమ్, ఆ అన్నం అవసరం లేదు. ఏమంటారంటే కానోని కాళ్ళు పట్టుకున్న పర్లేదు కానీ ఆయన దగ్గర అక్కడ అన్నం కూడా తినద్దురా అంటారు. అట్లా వాళ్ళు గుర్తించాలి కదా. కానీ ఇవన్నీ కూడా ఈ నిమ్న వర్గాలకు, బీసీ బహుజన వర్గాలకే ఉంటాయి. నిజంగా ఉన్నత వర్గాలకు చెందినటువంటి వ్యక్తులకు ఈ అడ్డులు అదుపులు ఏమి రావు. ఇవాళ తిట్టుకున్న వాళ్ళు రేపు కలిసి ఉంటారు, రేపు కలియబడతారు. ఈ ఈగోలోకి పోయి, అహంకారానికి పోయి, లేకపోతే నేను ఎట్లా అడుగుతా, నేను చేసిన దానికి ప్రతిఫలం నాకే ఇవ్వాలి అనే ఒక ఈ వర్గాలలో ఉంటుంది. నిజమే అని అంటే మీరు ఏమంటారు చెప్పండి? నేను ఒక మాట చెప్తా. వర్గాలంటే ఆ వర్గాలు కనుక నిజంగా తీసుకుంటే, ఫస్ట్ ఒక బీసీ క్యాండిడేట్ తీసుకుందాం, వర్గం కాకుండా మన వర్గం. ఈటల రాజేందర్ గారు, నీకు మిగతా వాళ్ళు చేసిన పొరపాటు నేను చేయనన్నా, మీకు ఎమ్మెల్సీ చేస్తే నేను ముఖ్యమంత్రిని అయితే మీకు ఎమ్మెల్సీ ఆయన కావాలని కోరుకుంటున్నాను. కానందుకు పెద్ద దాని తర్వాత లోటుపాట్లు అది అంతా మనకు తెలుసు. గొప్ప లీడర్ అయిన గొప్ప వ్యక్తి. లీడర్ విషయం పక్క పెడితే ప్రేమలు ఆప్యాయతలు పంచి సబ్బండ వర్ణాలను తన ఛాతి లోపల దాచుకునే గొప్ప మనస్తత్వం గల ఈటల రాజేందర్ గారు నీకు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి తన తర్వాత దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఆయన పాట విని నేను ఒక 10 నిమిషాలు మాట్లాడుతా. నిజంగా శ్రీనివాస్జీ, మీరు ఇట్లా కాదు, మీరు గొప్ప స్థాయిలో ఉండాలి. రేపొద్దున మేము అధికారంలోకి కనుక వస్తే, నేను కనుక గెలిస్తే మీకు అద్భుతమైన సముచిత స్థానం కల్పిస్తారు. మా పార్టీలో నా మాట కనీసం 10% అయినా వింటారు. మిమ్మల్ని గుర్తించాలి, మీకు ఇవ్వాలి. అసలు ఇదంతా పక్కటి మీ ఉద్యమం, మీ పాట, మీ మాట, మీ మేధాశక్తి చాలా గొప్పది. ఇలాంటి వాళ్ళకి ఇస్తేనే పరిపాలన ప్రజలకు చాలా అద్భుతంగా ఉన్నట్టు నేను అన్నాను. మా తాతలు తరతరాల వాళ్ళు ఎవరేం చేసిల్లో మా వంశంలో అంతా, మా చిన్నన్న, పెద్దన్న, మా బావ, మా తమ్ముడు పృథ్వీరాజ్ చిన్నతనంలో చనిపోయారు. నాకు మలమూత్రాలే ఎత్తిపోసే సేవ కల్పిస్తే ప్రజల సేవ చేసుకొని ముందు తరాలన్నా సుఖంగా బ్రతికేటట్టు, వాళ్ళకు పుణ్యం కలిగేటట్టు చేసుకుంటా సార్ అని చెప్పి నేను అన్నాను. మరి ఈయన మీరు అనుకున్నట్టు అగ్రవర్ణం బ్రాహ్మణ కదా, ఆయనే హంసలాగా కష్టమేంది, చెమటేంది, ఎవరి లోపల ఏమున్నది అని గుర్తించే గొప్ప వ్యక్తి. నేను ఎందుకు ఆయనకి అట్లా నన్ను అన్నంతగా చెప్పడగా, అస్తమానం నీతో కూర్చుండి 12 సంవత్సరాలు నీ దగ్గర కష్టపడ్డాడు, నువ్వే గుర్తించలే. 10 నిమిషాలు మాట్లాడినాక ఆయన గుర్తించాడు. ఆయన ఇస్తాడా ఇవ్వడా పక్క పెడతాం. ఆ మాట అనడంతోనే గొప్ప. ఇప్పుడు ఆగలైతుందా బిడ్డ, అయ్యో కొడుక ఆగట్లా కూర్చో, పోయి పట్టుకత్తా అంటే నిజంగా ఎత్తరు కావచ్చు అనే ఆశతో ఉంటుంది కదా. కానీ ఎత్తరనడం వల్ల వాడు ధైర్యంగా ఉన్నాడు కదా, ఏం విషం పుచ్చుకోలేదు, వేస్తాడనే ఆశ ఉన్నది. ఇంకో 2 గంటలు లేట్ అయినా కూడా ఖచ్చితంగా నా కంచంలో కంకడంత అన్నం పడుతుందని ఆశ ఉంటుంది. రైట్. ఇప్పుడు వరంగల్ శ్రీనివాస్ ఆశతో ఉన్నాడు. అంటే ఎప్పుడు కూడా ఆశ అంటే నేను అడిగితే, నా ఇచ్చ నేను అడిగితే ఆయన ఇస్తానంటే ఆశ. పెద్ద గొప్ప వ్యక్తి ఇస్తానన్నాడు, మాట తప్పడు అనే నమ్మకంతో ఉన్న, ఆశతో లేను. రైట్ అన్న. అంటే ఆ నమ్మకాన్ని మీకు ఇచ్చిన వ్యక్తి దుద్దిల్ల శ్రీధర్ బాబు నిలబెట్టుకుంటాడా? సరే, అప్పుడంటే అధికారం లేదు, ఇలా అధికారంలో ఉన్నారు వాళ్ళు, మరి నిలబెట్టుకుంటారా? నిలబెట్టుకుంటే సంతోషం, ప్రజలకు సేవ చేస్తా. నిలబెట్టుకోకున్నా కూడా నేను నా మనసు కలకల అన్నప్పుడు నాకు మాట వచ్చి ధైర్యం చెప్పి ఈ రోజు వరకు బ్రతికేటట్టు చేసిండు అని సంతోషం ఉంటుంది.
ఓకే, అంటే వ్యక్తిగతంగా అభిమానిస్తూ ఉన్నారు. వ్యక్తిగతంగా చాలా అభిమానిస్తున్నాను. రైట్. ఇప్పుడు ఆ 10 ఏళ్ళ కేసీఆర్ గారి పరిపాలన బాగుండేనా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందా అంటే మీరు ఏమి చెప్తారు? ఒక్కటే మాటల, ఎక్కువసేపు కూడా డిస్కషన్ చేయదు దీని మీద. కడుపులో ఉన్న 3 నెలల పిండం అది బిడ్డ గొడ్డ అంటే ఎట్లా చెప్తాం? టైం పడుతుంది అంటారు. ఖచ్చితంగా. కానీ ఏమంటారు, మీరు చెప్పిన సామెతకే అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు విసికిదాలు తెలిసిపోతుంది అని కూడా అంటారు. అవును, ఇంకా పలికే ఇప్పలే కదా, పలికిప్పితే అర్థం మెతుకు చూద్దాం. అది ఇంకా పలికే ఇప్పలే, ఎసరు మరుగుతుంది, ఎసరు కాలనే ఉంది, ఇంకా అన్నం వేయలేదు, దాంట్లో బియ్యం వేయలే ఇంకా. ఓకే సరే. కింద మంట నీళ్ళు తుకతుక అంటానే అంటే పాకానికి వస్తుందనేట అర్థం. సో పాకానికి వచ్చినప్పుడు నేను మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తా, అప్పుడు ఎట్లున్నది పరిపాలన అన్నది చెప్పన్నా. రైట్. మీ వాణిని బాణీని మీరు కైగట్టిన పాటలను కూడా కొంతమంది ఎత్తుకపోయారు, దోసుకున్నారు, వాళ్ళు వ్యక్తిగత లాభాలకు వాడుకున్నారు చాలామంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఊరు మనదిరా ఈ వాడ మనదిరా, పల్లె మనదిరో ప్రతి పనికి మనవురా. ఈ పాట చాలా ఇష్టమైన పాట, చాలా గొప్పగా ప్రశ్నించే పాట, పదంలో దమ్మున్న పాట. అది ప్రతి వర్డ్ కూడా ఒక బుల్లెట్లలా ఉంటాయి. ఆ గొప్ప పాట రాసిన మహానుభావుడు గూడంజన గారు. మాకు ఆయన రాసిన తెలియదు. తెలంగాణ ఉద్యమంలో వేదికలు మీకు తీసుకొచ్చి రసమి బాలకృష్ణ ఎప్పుడైతే గూడంజన ఈ పాట రాసిందని చెప్పాడో అప్పుడు మాకు గూడంజన ఓహో ఈ గొప్ప పాట రాసింది ఆయన అని అర్థమైంది. కానీ ఎవరు కూడా పాటలు పాడారు. ఇప్పుడు ఇంతెందుకు, ఈ నల్గొండ నర్సిరెడ్డి ఆ గద్దర్ కదా, గద్దర్ కాదు చెద్దరు కాదు, గద్దర్ కాదు. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, అవును చిరంజీవులకు యాక్షన్ చేస్తాడు, చిరంజీవి ఉన్నాడు ఆల్రెడీ, ఒకటే చిరంజీవి. ప్లస్ గద్దరు లేడు కదా అని మీరు అనొచ్చు. గద్దరు లేకున్నా గద్దరు పాట, ఆయన మాట చిరస్మరణీయం. ఘంటసాల గారు లేకున్నా చిరస్మరణీయం. ఇప్పుడు వరంగల్ శ్రీనివాసే క్రాంతే, ఇంగోలే. ఇక ఎవరు పుట్టిన బిడ్డ అంటే ఎక్కెక్కి పడి ఏడ్చినట్టు ఇవ్వలేదు వాళ్ళే. నల్గొండ నర్సిరెడ్డి కూడా నా బాని ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చినప్పుడు కూడా చాలా వందల పాటలు ఆంధ్రకు తెలంగాణకు అమ్ముకున్నాడు నా పాటలు. తర్వాత నేను యాక్షన్ తీసుకుంటూ ఖచ్చితంగా నిజంగా అది రిజిస్టర్ అయిన బాణి, అది నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న బాణి. అది ఎట్లా పుట్టింది, దాని మూలాలు ఏంది, అది ఎప్పుడు ఎక్కడ ఇట్లా ఏ కథ అయింది అనేది అని నా దగ్గర ఉన్నాయి. ఎలక్షన్స్ అయిపోయినాక చూద్దామని చెప్పి ఓపికతో ఉన్నాం. ఇదే కాదు, ఈ నర్సిరెడ్డి రాతగాడు కాదు, ట్యూన్ కట్టినోడు కాదు. పాటలు చాలామంది ఇప్పుడు వస్తారు బయటకు వందల మంది, ఒక్కొక్క పాట ఒక్కొక్క బాణీ ఒక్కొక్కటి లేవనెత్తుతున్నాం. ఎందరి బాణీలు ఎందరి పాటలు నర్సిరెడ్డి బయటకు అమ్ముకున్నాడు, సొమ్ము చేసుకున్నాడు అనేది తెలుసు. అట్లా నా పాటలు ఆయనకేం అవసరం ఉన్నదన్న, ఆయన ఇంకోలో పాటలను కాపీ కొట్టాల్సిన అవసరం, లేకపోతే ఇంకోలను చేసుకోవాల్సిన అవసరం ఆయన దగ్గర పాట లేదు కాబట్టి. ఆయన దగ్గర పాట లేదు కాబట్టి, పాటలు లేనిదే ఇప్పుడు లక్షలు ఇచ్చి పాటలు రాపించుకుంటారా ఈ పొలిటీషియన్లు అంతా. నేనేమంటున్నానంటే, మా పాటలు ఫస్ట్ లైన్లు మాయే ఉంటాయి, ట్యూన్ అంతా మాదే ఉంటుంది, పదాలు చేంజ్ చేసి ప్రాంతాలకు అమ్ముకున్నావు. ఆయనకేం లాభం అంటే పాటిస్తే పైసలు వస్తాయి కదా, ఆయన దగ్గర పాటలు లేవు కదా, రాగాలు కట్టాడు కదా, రాయడు కదా, రాసేవాళ్ళు వేరే, మా జనం బాణీలు ఇప్పుడు వస్తుంది. ఆయనకేం అంతా చాకచక్యంగా వాడతాడు మంచిగా. మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి మీద వాడిండు, ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి మీద వాడిండు. క్రాంతి గారు, అదే నర్సిరెడ్డి గొప్పతనం కాదు, ఆ పాట రాసిన వాళ్ళ గొప్పతనం అండి. ఆ పాట రాసిన వాళ్ళ గొప్పతనం. ఆ రచయిత అది జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగన్ ఎజెండా. ఎప్పుడైనా మీకు ఒక గొప్ప విషయం చెప్తాడు, ఓహో నర్సిరెడ్డి పాడితే మనం గెలుస్తాం, నర్సిరెడ్డి పాడితే మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం. నువ్వు వైసీపీ వాడినావు, టీడీపీ వాడినావు, మీరేది వైసీపీ, మొత్తానికి ఊడ్చుకపోయింది కదా. ఇది చాలామంది నాయకులకు అర్థం కాదు, చాలామంది నాయకులకు అర్థం కాదు. పాట ఉండాలి, పాటలో విషయం ఉండాలి, ప్లస్ వ్యక్తి పూజ చేయొద్దు. అన్న పులి బెబ్బులి పులి అన్న అడిగేస్తే అదురుతుంది, ఇట్లా కాదు. రాజకీయం ఉండాలి అందులో. గది గుర్రం, గది మైదానం,
అన్నట్టు ఉండాలి. చెర్ల బర్రెలను పెట్టి కొమ్ముల బేరం చేసినట్టు ఉండద్దు పాట. చెర్ల బర్రెలను పెట్టి కొమ్ముల వ్యాపారం చేసినట్టు ఉండద్దు పాట. ఇది గుర్రం గది మైదానం, గుర్రాన్ని గుర్రాన్ని గాడిదని అన్నారు. ఖచ్చితంగా ఈ పార్టీ వాళ్ళు ఇది చేస్తున్నారు అని ఏంచగలిగే దమ్ముండాలి. కవి కలంలో నిర్భయంగా రాసే దమ్ముండాలి. జనాల ముందు పేగులు తీసి పెంట మీద వేసే తత్వం ఉండాలి. అప్పుడు గొప్ప కవిగా నా మీద ఎన్ని విమర్శలు వచ్చినా కూడా నేనైతే బ్రహ్మాండంగా రాసిన జనం పక్షాన ప్రజల పక్షాన అని చెప్పి ఆ నమ్మకం ఉంటుంది. నిజాన్ని బయటలు చేయకపోతే రాసి వేస్ట్. ఇప్పుడు మీకంటే అంటే మీ బాణి వాణి ఉపయోగించుకుని అనుకుందాం, మీకంటే ఎలివేట్ అయింది కాబట్టి ఈ అభాండం వేసిర్రు అని నాట్లాంటి వాళ్ళు అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు RRR సినిమా ఉంది, లేకపోతే బాహుబలి బాగా హిట్ అయింది సినిమా. కానీ చూడండి, అది ఆర్డినరీ క్యాసెట్ ఉంటుంది, కాపీ చేసిన దొంగ క్యాసెట్ ఉంటుంది. ఇది ఆ సీడి కంటే ఈ సీడ్ దగదగ మెరుస్తూ ఉంటుంది. అట్లా ఆర్డినరీ క్యాసెట్ బాగా మెరుస్తూ ఉంటుంది, రంగుల సీడి మాత్రమే అంటాం. ఒరిజినల్ క్యాసెట్ అట్టే ఉంటుంది. నేనేమంటానంటే ఇంతకాలం పాటలు ఇప్పుడు ఇది కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే అనే పాట ఉంది. ఇప్పటికీ మీకు ఎట్లా అనిపిస్తుంది ఆ పాట? చిరస్థాయిగా చిరస్మరణీయంగా తెలుగుదేశం పార్టీ అగో మళ్ళొస్తుంది అనేలాగా గొప్ప శ్రీకృష్ణుని తల కిరీటం పైన నెమలి పింఛంలాగా ఉండే పాట గొప్పదే, గొప్ప పాటే. అట్లా అది ఈయన పాడితేనా అనేది ఏమి ఉండదు. బాణిలో ఉన్న వాణి అదితం, బాణి నీది కాదు, అందులో ఉన్న వాణి నీది కాదు, గొంతు నీది. ఆడమిప్పాడు ఇడమిప్పాడు అంటే సాహిత్యంలో కూడా సలేగా అంటే అవతలడు తీసుకుంటాడా? అన్న సనత్ నగర్ తల్వార్ అంటే మనకి అరే మందరబాయి పాట అరే మస్తుకున్నదరబాయి అంటారు. ఏం లేకుంటే ఉండదు. అది రాసినాడు కాలు మొక్కాలి, పాట రాసినాడు కాలు మొక్కాలి. ఇప్పుడు అది 3 రంగుల జెండా బట్టి అని పాట చిన్ని రాసిండు ఆ తమ్ముడు. చిన్నిది బాణి, చిన్ని చరణ్ రాసిండు. అట్లా నేనేమంటాను ఫస్ట్ ఆ రచయితలకు బాణీలు సృష్టించిన వాళ్ళు మాత్రమే గొప్ప, వాళ్ళే గొప్ప. రైట్. మీ వాణి పాడిన వాళ్ళు కూడా గొప్పే. ఇక్కడ ఏమంటున్నానంటే, మీరు ఆయన పాటలు అంటున్నారు, ఆయన రాసినవి కాదు, ఆయన బాణీలు కట్టినవి కాదు, మాలంటోళ్ళే అని నేను ఒక్కరిని అనుకునే కంటే నాకు చాలా ఇచ్చిండు. ప్లస్ వందల మంది బాణీలు, రేపు పుట్ట బగిలి సీమలు బయటకు వచ్చినట్టు, ఉసిళ్ళ పుట్ట బగిలి బయటకు వచ్చినట్టు చాలామంది అందరూ కూడా కోర్టులలో కేసులు అయిపోతున్నారు. ఎవరి మీద? నేనేమంటానంటే ఎవరి మీద అన్న కేసులు? ఎవరు కాపీ చేస్తే వాళ్ళ మీద. నేనేమంటున్నానంటే, నా ఆస్తి, నా రెక్కల కష్టం, నా చెమట తినే హక్కు ఎవరికి ఉంటుంది చెప్పండి? నీకే ఉంటుంది, నాకుంటుంది, తర్వాత మీ వారసులకు ఉంటుంది. ఎవరి ఆస్తులు వారే తినాలి అని నేను అంటున్నా. ఎవరి ఆస్తికో మనం వారసులం కావద్దు అంటున్నా. అది రైట్. మీ బాణి కాపీ చేశారన్నారు కదా, ఎక్కడ కాపీ అయిందో ఒక్కసారి నాకు క్లియర్గా చెప్తారా? ఇక చాలా చెప్తుంది, అది కోర్టులో బయటకు వస్తుంది. తర్వాత నేను ఇక్కడనే ప్రెస్ మీట్ పెడతాం. నేను ఒక్కరిని రాను మీ ఛానల్కి, 100 మంది వచ్చి మీ ఛానల్లో కూర్చుంటారు. మీరు ఈ అంశాలన్నీ పక్కన పెడితే రానున్న రోజుల్లో మిమ్మల్ని ఒక ఎమ్మెల్యేగానో, ఒక ఎమ్మెల్సీగానో, లేకపోతే ఒక సాంస్కృతిక శాఖ చైర్మన్గానో, లేకపోతే ఇంకేదన్నా కొత్తగా మీకోసం వరంగల్ శ్రీనివాస్ కోసమే సృష్టించి ఓ చైర్మన్ పదవులు, లేకపోతే ఓ మినిస్టర్కు ఉన్నటువంటి హోదాలో మిమ్మల్ని ఈ ప్రభుత్వం కూర్చోబెడుతుందన్న ఆశ, కోరిక, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా? నేనేమంటానంటే, వాళ్ళు వీడింత కష్టపడ్డాడు అని గుర్తించి ప్రేమతోనే ఇది నువ్వు చేయి అనే బాధ్యత అప్పగిస్తే నా శక్తియుక్తిలో కష్టపడి పనిచేస్తామని. ఈ పదవి ఆ పదవి, ఈ పోస్ట్ ఆ పోస్ట్ అనేది మనం ఎవరో ఊహించుకోవడానికి.
అట్లేదు. ఎందుకంటే నేను ఎక్కడైతే కైకిలు చేసినో, ఎక్కడ కష్టపడ్డానో అక్కడనే కూలి వాళ్ళే. ఇతరుల మీద మనకేం హక్కు ఉంటుంది? ఏది ఇచ్చినా కూడా ఇప్పుడు ఇంటి కాడనో పొలం కాడనో చేస్తే మీకు కూలి వల్లేదు అని అంటేనేమో ఓకే ఒప్పుకుంటాం. కానీ మీరు చేసింది రాష్ట్రానికి కదా. అంటే రాష్ట్రానికి అయినప్పుడు ఒకరు పోతే ఒక రాజు పోతే ఇంకో రాజు వచ్చినప్పుడన్నా మీకు న్యాయం చేయాలి కదా. మీ మధ్యలో పెత్తందారులు ఉన్నప్పుడు రాజు పోతే ఓ రాజు వచ్చినప్పుడన్నా న్యాయం జరగాలి. వరంగల్ మనం కష్టపడి వండుకున్న కుండల కూడు కుక్కల పాలైతే మనకి ఎట్లుంటుంది? కష్టపడి మనం సంపాదించుకుని వరంగల్ శ్రీనివాస్ గారు వండుకున్న కూడు కుక్కల పాలయ్యిందా? ఇరువాలు ఎడస వరంగల్ శ్రీనివాస్ గారు వండుకున్న కూడు కుక్కల పాలయ్యిందా? అన్ని పదాలకు ఎసరు పెట్టి పదాలను ఉడికించి వాటిని పాటగా రంగరించి ఆ నరాన ఉత్తేజం నింపి రాష్ట్రంలో వలసాంధ్రుల మీద కోపం వచ్చేటట్టు చేసి ఆ కోపం హైవేట్తోని ఓటు వేసేలాగా చేసిన వరంగల్ శ్రీనివాసు ఇట్లా ఉన్నాడంటే నా కొడుకు కుక్కలపాలైనట్టే కదా. నా కొడుకు కుక్కలపాలైనట్టే కదా. ఇంకేమన్నా ఆ కుక్కలవలు ఇప్పుడు కుండపోతున్నా కానీ కుక్క గురించి తెలిసిందిరా. అది కడానికి కడం మెడకేసుకొని పోతుంది కుక్క అన్నట్టు. ఆ కుక్కలు ఎవరంటే ఇక చాలా చెప్పి చాలా కుక్కలు ఉన్నాయి. అయితే మీరు ఉద్యమం వేరు రాజకీయం వేరైపోయింది. ఉద్యమం వేరు రాజకీయం వేరు. సరే ఒక కుక్క 2 కుక్కలు అదనే చెప్పన్నా. కుండ ఎత్తుకపోయేది ఒకటే కుక్క, పంచక తినేటి 10 కుక్కలు. ఇక అంటే నేను ఏ ఇంటర్వ్యూ ఇప్పుడు బహుశా ఇది 3వ ఇంటర్వ్యూ అనుకుంటా మీతో. ఏ ఇంటర్వ్యూలో కూడా నేనేమో సూటిగా అడిగే ప్రశ్నకు మీరు ఇగో క్రాంతి ఇగో ఇది గిట్లా వస్తుంది అని చెప్తారు. అంటే నేనేసే సామెతలు నేను మాట్లాడేటి ఇవే తెలంగాణ ఉద్యమంలో బాగా పనిచేసినవి. మేమన్నాం తెలంగాణ ఇస్తానంటే కుష్ఠరోగినైనా కౌగిలించుకుంటాం, గొంగలి పురుగునైనా ముద్దాడతాం. అంటే మీరు జర్నలిస్ట్గా మీరు వేసే క్వశ్చన్ ఎట్లుంటారు అంటే కుష్ఠరోగి అవుతారా నీకు తెలంగాణ, గొంగలి పురుగు అవుతుందా తెలంగాణ అన్నట్టున్నది. తెలంగాణ ఇస్తానంటే కుష్ఠరోగినైనా కౌగిలించుకుంటాం, గొంగలి పురుగునైనా ముద్దాడతాం. అంటే కుష్ఠరోగి తెలంగాణ ఇస్తుందా, వాడే రోగం వచ్చి మనసు అనపడే అన్నట్టున్నది మీకు వచ్చేది. నేను చెప్పేది ప్రజలకు అద్భుతంగా విశ్లేషణ చేసి వాళ్ళకైతే అర్థమవుతుంది, ప్రజలకైతే నా ప్రజలకు అర్థమైంది. వీడు ఇట్నే మాట్లాడతాడు వీడికి ఇట్లే అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. రైట్. సరే అన్న, నేను అడిగిన ప్రశ్నకు నాకు సమాధానం. ఎక్కువ అన్న పదాలు నేను 100 years బ్యాక్ మానవుడు హిస్టారికల్ రాసినాను కదా. 100 సంవత్సరాల పూర్వం ఎట్లా ఉంటుంది భాష, ఎట్లుంటుంది యాస, ఎట్లుంటుంది సామెతలు, ఎట్లుంటాయి పురాణాలు, ఎట్లుంటాయి అని నేను దానికి అలవాటు పడ్డాని. అదే రకంగా నా వర్షన్ కూడా కుండపోతామే కానీ కుక్క గురించి తెలిసిందని పెద్దలు చెప్పిన సామెతలు కానీ ఎన్నడు చేయనడు వ్యవసాయం చేస్తే ఎద్దు మొక్కను అంటారు. అంటే అట్లెట్లా అంటే వ్యవసాయం అన్నాడు తెలుగునోడు ముళ్ళుగర్ర బట్టి ఎట్లా ముడ్ల మీద ముడుచుకుంటా అహాడి దూర పయ్య అయ్యో అనుకుంటా నాగని నడపాలి. కాదు ఎడ్లిట్టు నడుతా అంటే వీడి ఇటు మొఖాన్ని నడుస్తాడు, వానికి వ్యవసాయం తెలియదు కదా అన్నట్టు. సో ఓకే సరే అన్న, ఎమ్మెల్యే అవుతారా? నేను ఎమ్మెల్యే అవుతారా? వరంగల్ శ్రీనివాస్ ఎమ్మెల్యే అవుతాడా? ఎమ్మెల్యే కావడానికి డబ్బు వరంగల్ శ్రీనివాస్ ఎమ్మెల్యే అవుతాడా? వరంగల్ శ్రీనివాస్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వరు, ఇచ్చిన గెలిచే పైసలు లేవు నా దగ్గర. ప్రజల ప్రేమ ఉన్నది. నామినేటెడ్ పోస్టులు చాలా ఉన్నాయి. నామినేటెడ్ పోస్టులు వస్తాయా ఈ గవర్నమెంట్లో? 10 ఏళ్ళలో రాలే, ఈ గవర్నమెంట్లో వస్తాయా? అంటే నాకేమన్నా పిలిచిస్తే సంతోషమే. అంటే జనాలకు సేవ చేయాలి. ఇంతకాలం పాటలు రాసినాం, ఇంతకాలం యుద్ధం చేసినాం, 2 రకాల ఉద్యమాలు చేసినాం. మనం విప్లవ సాహిత్యం రాసినాం, విప్లవాత్మకమైన పనులు చేసినాం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. తెలంగాణ ఉద్యమంలో కూడా అదే విప్లవం రంగరించి పాటలు తూటాలుగా పేర్చి రాష్ట్ర సాధన కోసం ముందు వరుసలో నడిచినాం. ఇకనన్నా ప్రజలకు నా పాట ఎట్లున్నదో అట్లాంటి ప్రేమలు పంచాలి, అట్లాంటి సేవలు పంచాలనే కోరిక నాకుంది. ఇప్పటివరకు ప్రజల గుండెల్లో ఉన్నాం, అప్పుడు ఇంకా బలంగా పటిష్టంగా వాళ్ళ గుండెల్లో ఉంటాం కదా అనే కోరిక ఉంది. నా కుండల కూడుంటే 10 మంది పెట్టచ్చు పిలిచి, నాకే లేనప్పుడు ఏం చెప్తాం. అట్లా ఎవరన్నా ఇస్తే
పిలిచిస్తే వీడు పనికొస్తాడు, వీడు చేయగలుగుతాడు అని నమ్మకం వాళ్ళకుంటే నాకు ఇస్తే వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అద్భుతంగా నిలబెడతాను. రైట్. నేను చెప్తా ఉన్నా కేఆర్టీవీ వేదికగా చాలామంది ఉద్యమకారులు తెలంగాణలో వాళ్ళ ప్రాణాలను వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులను సైతం పొడగొట్టుకొని పనిచేసిన వాళ్ళల్లో చాలామంది ఉన్నారు. అందులో ముఖ్యులు వరంగల్ శ్రీనివాస్ అన్న. ఇటువంటి వాళ్ళు ఖచ్చితంగా గత గవర్నమెంటు ఆదుకోలేదు, నేను కళ్ళతోటి చూసిన. ఇప్పుడున్న గవర్నమెంట్ అన్న దయచేసి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళను, చాలామంది కళాకారులు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు, వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకు పెద్దపీట వేస్తుందని అయితే నేను కూడా అనుకుంటున్నా, నేను కూడా భావిస్తూ ఉన్నా. మీకు ఖచ్చితంగా ఒక మంచి అవకాశం రావాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా అన్న, ఒక తమ్మిని లెక్క అయితే. థ్యాంక్ యూ. రైట్. సినన్న, మా ప్రేక్షకులకు మన ఇంటర్వ్యూలో చాలామంది కోరుకునేది ఏంటంటే మీరు దయ్యం దత్తయం సాంగ్ ఒక్కసారి మా కోసం. తయ్యం దత్తయ్యి తయ్యం దత్తయ్యి లంబాడోళ్ళము కాదు మేము, ఏ బాపు బంజారుళ్ళం ఎసుగిని తాయ్యం దత్తయ్యి లంబాడి వాడి ఆంకోని హం ఏ బాపు బంజారచ్చ హే గుంగులి హే గౌలి ఇద 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 హే సుగిండి హే కాంతి ఇద 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 హే బాపు ఏ వరా వరా ఎవడియా యా హే భాయి వరా వరా ఎవడియా సూర్యునికే కన్నులం మేము వెన్నెలకే వన్నెలం బప్పు దాడోరా ఆంకే హం చార్య చాంద సరిక సూరత్ హమారే అందాల లంగేసినం మేము అద్దాల ముసుగేసినం అచ్చగుగుర ప్యారాంచాహం బాయి గుంగుటం వాల్వటికిరి వడువాంచాహం ముక్కేరా బెట్టినం కమ్మాలు బెట్టినం రంగుల లంబాడి వేషాలు గట్టినం నాకేమ్మ బూరియా కానేమ్మ కన్నియా ఆచోసే వేషం బందంచాహం బాపు సై గాజుల వయ్యారులం మేము గజ్జల సింగారులం హోయ్ బలియ వాళ్ళే వన్నే చహం ఏ భాయే గుగ్గురా బందా చహం అర్ర తయ్యహూ దత్తయ్య లంబాడోళ్ళము కాదు మేము, ఏ బాపు బంజారులం తాయహూ దత్తయ్య లంబాడి వాడి ఆంకోని హం ఏ బాపు బంజారచ్చ వారేం వవ్వారే వారేం వవ్వారే వారేం వవ్వారే వా హే హా వారేం వవ్వారే వారేం వవ్వారే వారేం వవ్వారే వా హే హా హే హా హే హా హే హా ఓలా 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 లే ఓలా ఓలా లే ఓలా ఓలా లే ఓలో ఓలా 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 లే ఓలా ఓలా లే ఓలా ఓలా లే హా హే హా హే హా హే హా. రియల్ అన్న, అంటే అది కొంతమందికి ఆ పాటలో ఉన్న అర్థం అయితే తెలియదు, నాకు కూడా తెలియదు. కాకపోతే అదేందో ఒక వైబ్రేషన్ వస్తూ ఉంటుంది కుర్చీలో కూర్చున్న వాళ్ళకి కూడా. మంచి బీట్ సాంగ్, అన్నీ ఫోక్ జానపదం సంగీతం అన్నీ కలిసిన పాట అది. రైట్ అన్న. అంటే నేను జనరల్గా నా ఇంటర్వ్యూలో నేను పేరు చెప్తా, వన్ వర్డ్ ఆన్సర్లో వాళ్ళ అభిప్రాయం చెప్పాలి. కాకపోతే ఇప్పుడు నేను పేరు చెప్తా, మీరు వాళ్ళకి సంబంధించిన పాట ఒకటి పాడాల్సి ఉంటుంది. పెద్ద సాహసమే. రైట్. మొదటగా గద్దరన్న. గద్దరన్న. సిరిమల్ల చెట్టు కింద లచ్చు అమ్మ నువ్వు సిరబోయి కూసున్నవెందుకమ్మా ఎందుకమ్మా, ఈ పాట గద్దరన్న. అది లంబాడి వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు మనకు వలస వచ్చిన తెగ. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మీద చాలా పాటలు వచ్చినాయి. పుల్లలు పుల్లాలెనీయలో ఇవి లవంగ పుల్లాలెనీయలో కాలుకు ముళ్ళు గొట్టె లంబడయ్యో లంబడయ్య గింత కలమంద వెట్టరం లంబడయ్యో లంబడయ్య అట్లాంటి బాణీలు అల్లుకున్న పాటలు అవి. కాలు ముళ్ళు గొట్టె లంబడయ్య సిరిమల్ల చెట్టు కింద అలా చూడు. ఇట్లా గదరనే ఒక్క పాటగా చాలా పాడాడు. వంగపాండు. ఏం పిల్లడో ఎల్దా మోస్తవా ఏం పిల్లో ఎల్దా మోస్తవా ఏం పిల్లడో ఎల్దా మోస్తవా ఏం పిల్లో ఎల్దా మోస్తవా శ్రీకాకుళంలో చీమ కొండకి ఏం పిల్లో ఎల్దా మోస్తవా ఏం పిల్లో
వెళ్దాం వస్తావా చిల్లకల్లో బల్ చిల్లకల్లు కత్తులు దులపరిస్తాయట ఏం పిల్లడో వెళ్దాం వస్తావా ఏం పిల్లో వెళ్దాం వస్తావా గోరటి వెంకన్న గోరెటి వెంకన్న ఏమి మారెనురా వెలివాడ పేదల బ్రతుకులెందుకు హీనంగున్నవిరా ఇంటి ముంగట కొట్టాములా మేక పిల్లల రొచ్చు ఉన్నది ఇంటిలో నా గంప కింద కోడి పెట్టల రెట్ట ఉన్నది పెంట దిబ్బల అంచున వెలిసినా వెలివాడ పేదల కంటి నిండా శోకమున్నదిరో అయ్యో. నెన్నాల కిషోర్ గుడంబకుండ పెట్టకే లంబడోళ్ళక్కను వాళ్ళు గుద్దుకొని సత్తరే లంబడోళ్ళక్క గుడంబకుండ పెట్టకే లంబడోళ్ళక్క వాళ్ళు గుద్దుకొని సత్తరే లంబడోళ్ళక్క పోలీసోళ్ళత్తరే లంబడోళ్ళక్క నిన్ను పొరక చేత్తరే లంబడోళ్ళక్క. విమలక్క మన గూడంజన్న రాసిన పాట ఊరు మందిరలో పాడింది. ఊరిడిసి నీ బూదునా అయ్యో ఊరి పోసుకొని సద్దునా ఊరిడిసి నే బోదునా అయ్యో ఊరి పోసుకొని సద్దునా ఈ పాట పాడింది. గూడ అజ్జన్న ఆలేకం సలామలేకం ఓ పోలీస్ అన్న మాట చెబుతామన్నించింటవా ఓ పోలీస్ అన్న ఎన్కౌంటర్ జరుగుతుంటే ఉస్కులగో ఉస్కంటారు ఎదురు కాల్పులు అవుతా ఉంటే ఎగదోస్తారు ఎనుకుంటాడు ఒడ్డు సాటుకు దాగుంటాడు మన ఎస్పీ సాపు మెడలస్తే ముందుంటాడు మన ఎస్పీ సాపు అది నసా కింద మిసా కిందని నువ్వు జల్లబెట్టినారు నీకు నాకు తెడే లేదన్నో ఓ పోలీస్ అన్న పొరు తప్ప దారే లేదన్నో ఓ పోలీస్ అన్న తన్నుడు కాడ గుద్దుడు కాడ తిట్టుడు కాడ కొట్టుడు కాడ అన్నిటికీ ముందుగుంటవా ఓ పోలీస్ అన్న ఆకలితో చస్తివెందుకో ఓ పోలీస్ అన్న. వందే మాతరం శ్రీనివాస్ శ్రీనన్న అది వందే మాతరం వందే మాతరం వందే మాతర గీతం వరస మారుతున్నది వందే మాతర గీతం వరస మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది వందే మాతరం వందే మాతరం. వరంగల్ శ్రీనన్న కోడివాయనే లచ్చి కోడివాయనేనా కొన్ని దిన్నోని ఇల్లు కూలిపోతుంది కొన్ని దిన్నోని ఇల్లు గాలిపోతుంది కొడంట కోడి కాదు కుంపడంత బొట్ల కోడి కొడంట కోడి కాదు కుంపడంత బొట్ల కోడి నా కొన్ని దిన్నోని ఇల్లు కల్లాలుగాను మక్క మసీదుగాను మల్లన్న గుడిగాను కందులు కొట్టిన బండగాను చిన్నంగి చెరుపుగాను తొక్కుడు బండగాను పేలాల పెంకగాను మా పెంట దిబ్బగాను లెల్లాయి దెబ్బగాను లైలప్ప చెండుగాను కోడివాయనే లచ్చి కోడివాయ నేనా కొన్ని దిన్నోని ఇల్లు కూలిపోతుంది కొన్ని దిన్నోని ఇల్లు కాలిపోతుంది. రైట్ శ్రీనన్నకు 10 వచ్చినాక మళ్ళీ ఇంటర్వ్యూలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండు KR టీవీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.